అందరికీ జై శ్రీరామ్. ఓం నమో శ్రీ వెంకటేశాయ. ఈరోజు వీడియో ఏంటంటే, కొన్ని ఇళ్లల్లోని శుభకార్యాలు ఆలస్యంగా అవుతూ ఉంటాయి కదండి. దానికి ఒక చిన్న రెమెడీ ఏంటంటే, మన ఇంట్లోని ఎప్పుడైనా రోలు రోకలి ఉంచుకోవాలి. ఈ రెండు లేకపోతే శుభకార్యాలు ఆలస్యంగా అవుతాయన్నమాట. అవి పెళ్ళిళ్ళు అవ్వనివ్వండి, ఏదైనా శుభకార్యం అనేది జరగదు ఆ ఇంట్లో మాట. ఇది నమ్ముతారా అంటే, మన తెలుగువారు తప్పకుండా నమ్మాలండి. ఇది మూఢనమ్మకం కాదు, ఇది నమ్మకం. మనం ఏదైనా శుభకార్యం మొదలు పెట్టాము అంటే, మనం ఏంటి రోలు రోకలికే కదా పూజ చేసి ముందు పసుపు దంపుతాము. అంటే రోలు ఏంటంటే గౌరీదేవితో సమానము. అది పత్రం అవ్వనివ్వండి, రోకలు అవ్వనివ్వండి, పరమశివుడితో సమానమండి. అంటే ఇద్దరు మన ఇంట్లో ఉన్నారు అంటే సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులు మన ఇంట్లో ఉన్నట్టే. ఉంటే శుభకార్యాలు జరుగుతాయన్నమాట. ఈ చిన్న టిప్ కొంతమందికి తెలియదు మాట. అవన్నీ అడ్డని ఇప్పుడేంటి ఎన్ని పరికరాలు వచ్చినా, ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ వస్తువులు ఏవి వచ్చినా మనం ఈ రోలు రోకలు అనేది కంపల్సరీ పెట్టుకోవాలన్నమాట. అందులోని మగపిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వడం చాలా కష్టం అయిపోతుంది కనుక ఇది కూడా పెట్టి చూడండి. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ఇప్పుడు ఒక శుక్రవారం అయ్యిందనుకోండి, మనం పసుపు రాసి బొట్టు పెడతాం కదా. అదే కార్తీక మాసం ఏంటంటే ఒక గుడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే ఆ రోజు అక్కడ ఆ రోలు పత్రం ఉందనుకోండి, అక్కడే పరమశివుడు అనుకోనే కదా అభిషేకం చేస్తాము. నేనైతే అలాగే చేస్తాను అనమాట. మా ఇంట్లో చిన్నది ఉంది, అది మరి పెద్దది అవసరం లేదు, చిన్నదైనా పెట్టుకోండి. ఇది ఈరోజు వీడియో మాట. మరి లెంత్ చేయట్లేదు. కంపల్సరీ ఈ రోలు రోకలి అనేది పెట్టుకోండి. ఇది మూఢనమ్మకం కాదండి, నమ్మకం. ప్రతి ఒక్కరి ఇంట్లో కంపల్సరీ ఉండాలి రోలు రోకలి అనేది. ఎంతటి చూడండి, స్థితి పనులైనా డబ్బున్న వాళ్ళైనా చూడండి ఫస్ట్ పసుపు దంచుతారు, అవునా కాదా? అందుకు మీరేంటంటే సాక్షాత్తు పరమశివుడు గౌరీదేవి పార్వతీదేవి ఉన్నట్టే మన ఇంట్లో. ఇది ఈరోజు వీడియో. ఓం నమో శ్రీ వెంకటేశాయ. అందరికీ జై శ్రీరామ్.